రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న డీజీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. అట్లాగే లాస్ట్ 15 days లో 398 398 NPWs ను కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం. అట్లానే తెలంగాణకు 4 states తోని బార్డర్స్ ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 states తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో చెక్ పోస్టులు, బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. మొత్తం విత్ ఇన్ ద స్టేట్ లో ఇవి మేము చెప్పినటువంటి బార్డర్ ఏరియాస్ లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్ లో కూడా 55 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 days నుంచి. అంతేకాకుండా స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి SHOs కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్ కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 days లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్, 1926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్లస్ మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ,
ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్విజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ కలుపుకొని 2996 వార్డ్స్ ఉన్నాయి. అందులో 8203 పోలింగ్ స్టేషన్స్ ఉండేటివి. అయితే 14 చోట్ల యునానిమస్ అయింది కాబట్టి అవి తీసేస్తే 8189 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. వాటిలో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ చెప్పినాను నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4961 ఉంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3228 ఉన్నాయి. అది హైపర్ సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పినాను నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. 136 కౌంటింగ్ సెంటర్స్, 137 స్ట్రాంగ్ రూమ్స్ లలో వీటిని భద్రపరుస్తారు ఎలక్షన్ అయిన తర్వాత. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకు పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మొన్ననే నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో. సో అయితే ఏంటంటే దానికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే అది నాన్ పార్టీ బేసిస్ మీద జరిగిన ఎలక్షన్స్ అవి. ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి దాని కొంత తేడా తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా పోలింగ్ బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్ గా మొత్తం ఎంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మనకు సౌలభ్యం ఉంటుంది. ఫైనల్ గా ఎవరైతే ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు ప్రజలు ఓటర్లు నిర్భయంగా నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ మక్తల్లో ఒక బీజేపీ మంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి భార్య దగ్గర నుంచి కాకుండా కూతురుతో కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసులే రాసి ఆమెతో సంతకం పెట్టుకున్నారనే ప్రధాన ఆరోపణ వినబడుతుంది. ఆందోళన జరుగుతుంది. ఐ థింక్ మార్నింగ్ 4:30 అయినట్టుంది మాకు తెలిసినంత వరకు అయితే. ఇందులో ఎర్కలి మహాదేవప్ప అనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకుని పోలీసులు ఈ రకంగా చేయడం డిక్టేట్ చేయడంలో అదే ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఇంకా సార్ కొంచెం మీరు చేతి లేపి మాట్లాడితే. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు
ప్లస్ వీళ్ళు సిఎఫ్హెచ్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒక కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ సార్. ఫోరెన్సిక్ సైన్స్ నుంచి మేజర్గా సర్వర్ రూము కాలిపోయిందని కంప్లైంట్లో ఇచ్చారు. సో డేటా ఉన్నట్లా, లేదంటే ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉందా, క్లౌడ్లో అట్లా సేవ్ చేశారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. ఇది టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఏపీఎస్ఎల్లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో, లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాజ్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. సార్, దీంట్లో ఫ్రీ ఫుడ్ మీ అని చెప్పి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సంబంధించిన ఒక ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఉన్నాయా, లేకుంటే అది కూడా కోర్టుకి ఇచ్చేసారు? అన్ని కూడా కొట్టుకుపోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టులు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మన దగ్గర లేదు. సార్ మొత్తం ఎన్ని కేసులకు సంబంధించి